సాధ్యం కాదు. ఆనాడు ఆయన వారికి ఒక ప్రవక్తగా ఉండి, అయ్యలారా, అమ్మలారా, నాయనా, మీ కొరకే నేను చెప్తున్నాను, మీరు సమాధానంగా ఉండాలంటే ఇదిగో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దేవుడు ఆది ప్రవక్తల ద్వారా మనల్ని ఇలా నడిపించాడు. మనం ఐక్యంగా కట్టబడుతూ వచ్చాం, ఒకే కుటుంబంగా కట్టబడుతూ వచ్చాం. ఈ రోజు ఏమైపోయింది? మనలో శాంతి లేదు, సమాధానం లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు. కనుక మనం ఏం చేయాలి? సమాధాన పడాలంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించే వారిగా ఉంటేనే. కనుక ఆయన మరి దేవుని గురించి, రాబో దేవుని గురించి ముందే చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన మరి యేసయ్య గురించి ముందే చెప్తున్నాడు. మీరు ఎలాగైతే కుదరదు, మనకి ఖచ్చితంగా దేవుని ద్వారా కుమారుడు ఆయన యేసు ప్రభు అని మరి వారికి ఆనాటి కాలంలోనే బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగను మనము యేసయ్య నిజ దేవుడని, మరి ఆయన భూమి మీదకి వచ్చి సమస్త జనుల భారములు ఆయన భుజముల మీద వేసి మోసుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూస్తే ఆయన ఆశ్చర్యకరుడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసిండు. ఇంకా ఏందైనా ఆలోచన కర్త. యోబు గ్రంథంలో చూస్తే నువ్వు గ్రహింపలేని కార్యాలు చూస్తావు. ఆయన ఆలోచన కలిగింపజేయ దేవుడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు జ్ఞానం కలిగి ఉంటారు. వారు ఆలోచింపలేని గొప్ప సంగతులను ముందే ఆలోచించి దేవునిలో బలముగా, ధైర్యముగా, నిబ్బరముగా కట్టుబడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి ఆయన ఇంకా బలవంతుడైన దేవుడు. ఆయన బలమైన దేవుడు కనుక మరి రాజ్యభారం అంతా ఏం చేసిండు? ఆయన భుజముల మీద వేసుకున్నాడు. ఇంకా ఆయన నిత్యుడైన తండ్రి, ఆయన ఎప్పుడు ఉన్న దేవుడు, నిత్యం ఉండే దేవుడు, మనతో ఉన్న దేవుడు, నడిపించే దేవుడు, ఆది కాలం మొదలుకొని అంతము వరకు నడిపించే దేవుడు. ఆయనే అల్ఫయు ఒమేగానని ఒక మహాప్రవక్త చెబుతున్నాడు. ఆయనే మరి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నడిపిస్తాడని చెప్తున్నారు. మరి యావేలు గ్రంథంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఇంకా ఏంటంటే ఆయన సమాధానకర్త యొక్క అధిపతి, సమాధానపరిచే దేవుడు. బలము, తెలివి, జ్ఞానము, వీటన్నిటికీ మించినది సమాధానము. అన్నిటికి మించింది ఏంది? సమాధానము. ఆ సమాధానం కావాలంటే కేవలము యేసయ్య మాటల ద్వారా, ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారానే మనకు సమాధానం దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విషయాలు గమనించి మనము దేవుని గురించి తెలుసుకొని ఆయనే మనకు నిజ దేవుడని మనం నమ్మినట్లయితే, ప్రవక్తలు చెప్పినట్లు మనం నమ్మినట్లయితే, మనము ఈ యొక్క వాక్యము ద్వారా అనుదినం ధ్యానించి మరి ప్రార్థనలు చేసుకుంటూ ఆయన చెప్పిన మార్గమందు నడుస్తూ, ఆయన ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి మనకు మాదిరి చూపించి నడిపించారో ఆ చిత్తాన్ని మనం ఎరిగిన వారిమై ఆయన మార్గము నడిచినట్లయితే మనకేం దొరుకుతుంది? ఈ యొక్క దైవ గుణములన్నీ కూడా మనకు వచ్చి మనం ఫలించి అభివృద్ధి చెందే బిడ్డలుగా మనం ఉంటాం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన.